అందరికీ నమస్కారము. మాఘపురాణము 9వ అధ్యాయము. ఈ విధంగా ముగ్గురు కన్యలు పునర్జీవులై వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇలా చెప్పాడు. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకానికి యమలోకానికి దూరం ఎంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో తిరిగి వచ్చాయి అని ప్రశ్నించగా, వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్లు బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోగలిగిన ప్రశ్నే అడిగారు. శ్రద్ధగా వినండి. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో మాఘస్నానం చేసి వారికి కలిగిన పుణ్యఫలం వల్లనే వారు మరలా బ్రతకగలిగారు. దీనికి ఒక ఉదాహరణ వివరించెదను, సావధానముగా వినుము అని అన్నాడు. ఒకప్పుడు పుష్కరుడనే విప్రుడు ఈ కన్యల వలనే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆ వృత్తాంతమంతయు చాలా చిత్రమైనదిగా ఉంటుంది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు, పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయము. అతడు ప్రతి మాఘమాసం నందును నిష్ఠతో స్థానజపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండా చేయు దీక్షావంతుడు. ఎల్లప్పుడూ భగవంతుని నామకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకొని రండని తన భటులను ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్ర పుంగవుని ప్రాణాలు తీసి యముని వద్ద నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. భటులు తెచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజుకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆసనంపై కూర్చునమని చెప్పాడు. యములు భటుల వంక కోపంగా చూసి, ఓరి భటులారా, పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామంలో మరొకడు ఉన్నాడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించగా యమభటులు గడగడా వణకసాగారు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళమని చెప్పాడు. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూసిపోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునికి అనుమతి ఇచ్చాడు. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు అనుభవించుచున్న నరక బాధలను చూస్తూ జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధాల శిక్షల్ని అనుభవించుట పుష్కరుడు కనులారా చూస్తూ ఉండగా అతనికి ఎంతో భయం కలిగింది. తన భయం పోవడానికి శ్రీహరినామము పెద్దగా బిగ్గరగా చేయసాగాడు. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తాము చేసిన పాపములు మటుమాయమైపోయాయి. ఆ విధంగా వారి శిక్షలు నిలిపివేయబడ్డాయి. యమలోకమంతా చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చి పాపులు అనుభవించిన నరక బాధలను చూసిన పుష్కరుడు మరింత భక్తితో దేవుణ్ణి స్మరించుచుండెను. పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన విద్య నేర్పిన గురువుగారి కుమారుడు మరణించగా తన మహిమ వలన తిరిగి బతికాడు. 9వ అధ్యాయము సంపూర్ణము. ఓం తస్సత్.